అందరికీ నమస్కారం. ఏపీ టుడేకి స్వాగతం. మరింత మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సవినయంగా మనవి చేస్తూ, పనిచేసే మనసు ఉన్నటువంటి జనం గురించి ఆలోచించేటటువంటి నేతల మనసు ఎలా ఉంటుంది, స్వార్థంతో పనిచేసేటటువంటి నేతల మనసు ఎలా ఉంటుంది, మనం ఒకసారి ఆలోచిస్తే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి, నేను రాజశేఖర రెడ్డి గారి గురించి కానీ, వారి అబ్బాయి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ నేను ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలకు తర్వాత ఒక మాట చెప్పేటటువంటి అలవాటు వాళ్ళకి లేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెడతా ఉంటే రాయలసీమ ప్రాంతంలో, కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ విపరీతమైనటువంటి రాద్ధాంతం చేసింది. కొడుక్కి భూములు దోచిపెడుతున్నట్లుగా మీడియాలో ఈనాడు, ఆంధ్రజ్యోతిలో విపరీతమైనటువంటి రాతలు రాయించింది. ఆ రాతల దెబ్బకి ఆ రోజున ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఆయన నేతృత్వంలో ఒక జర్నలిస్టు బృందాన్ని అక్కడికి వెళ్ళి పరిశీలన చేసి, అక్కడ ల్యాండ్కి ₹1,00,000 ఇవ్వదలుచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ₹1,00,000 కన్నా ఎక్కువ పెట్టే అవకాశం ఉందా ఒకసారి చూడండి అని చెప్పేసి ఈ యొక్క జర్నలిస్టుల నేతృత్వంలో 25 మంది జర్నలిస్టులు, వివిధ పత్రికలకు చెందినటువంటి, మీడియా సంస్థలకు చెందినటువంటి జర్నలిస్టులతోటి అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ పరిశీలన చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ రేటే ఇస్తున్నారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తామన్న రేటుకి ఎలాంటి ఇబ్బంది లేదు, ₹2,00,000 క్షమించాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తామన్నది ₹2,00,000. సరే, ₹2,00,000 ఇస్తామన్నారు, మరి ఆ రేటుని కన్నా ఎక్కువ ఏమైనా వస్తుందని వాళ్ళు పరిశీలన చేస్తే వచ్చేటటువంటి పరిస్థితులు లేనే లేవని వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. అయితే ప్రజలకు తెలియటం కోసం దాని మీద వేలంపాట వేయమని చెప్పడం జరిగింది. వేలంపాట వేస్తే 30,000, ఎకరానికి 30,000కు మించి కొనుగోలు చేయడానికి ఎవరూ రాలేదు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని చూసి వేలంపాటలో ఎవరు పాల్గొంటారు, తూచిది, మళ్ళీ ఒకసారి వేలంపాట పెట్టాల్సిందే అన్న. మళ్ళీ వేలంపాట పెట్టారు. ముందు కన్నా తగ్గింది, ఇంకొక ₹1,000 తగ్గింది, 29,000కు వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే, ఏం తప్పు లేదని చెప్పేసి ఆ వచ్చినటువంటి జర్నలిస్టుల కమిటీ అంతా కూడా నిర్ణయం చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి అబ్బాయి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు 29,000 ఇచ్చేసేయచ్చు కదా, కానీ ముందు ఇచ్చిన మాట ప్రకారం ₹2,00,000 చొప్పున రైతులకు చెల్లించడం జరిగింది. అది ఒక ఎదుటి వాళ్ళకి సాయం చేయాలనేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి కుటుంబాల పరిస్థితి, మనస్తత్వం ఉన్నటువంటి నేతల పరిస్థితి, కుటుంబాలకు సాయం చేయాలనుకున్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నేతల పరిస్థితి. అలాంటి నేత కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 70 సంవత్సరాలుగా అనుభవిస్తున్నప్పటికీ కూడా హక్కు లేనటువంటి భూముల మీద, ఎస్సీ, ఎస్టీ, పేద వర్గాల వాళ్ళందరికీ కూడా అసైన్ ల్యాండ్స్ మీద హక్కులు కల్పిస్తూ ఆయన పూర్తి అధ్యయనం చేసిన తర్వాత 70 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా 2022లో అసైన్ ల్యాండ్కు హక్కులు కల్పిస్తూ చట్టాన్ని చేశారు. మరి మనం పెత్తందారుల ప్రభుత్వం కదా మంది. పేదలు సంతోషంగా ఉంటే, దళితులు సంతోషంగా ఉంటే, మైనారిటీలు సంతోషంగా ఉంటే, అణగారిన వర్గాలు సంతోషంగా ఉంటే మనకి కళ్ళు గిట్టుతాయి కదా, మన కళ్ళు ఓర్చుకోలేవు కదా. ఈనాడు రాతలు మొదలుపెట్టింది, అసైన్ భూములను అమ్ముకుంటున్నారు అని. అసైన్ భూములను అమ్ముకోవటానికి వీల్లేదు అని చెప్పేసి చట్టం చేసింది 1954లో. 1954లో అసైన్ ల్యాండ్స్ ని ఎవరికైనా కేటాయిస్తే
ప్రభుత్వం అడిగినప్పుడు తిరిగి మళ్ళీ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకునేటటువంటి స్వేచ్ఛ ఉంది. తిరిగి ప్రభుత్వం ఆ భూములు హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన వ్యాపారమే రియల్ ఎస్టేట్ వ్యాపారం కదా. అమరావతిలో చూసాం, అమరావతిలో నిర్మాణం సంగతి దేవుడెరుగు, వ్యాపారాలు చేశారు. ఆయన చేసినటువంటి నిర్మాణాలలో ఇప్పుడు ఆ నీటిని బయటికి తోడి నిర్మాణాలు కొనసాగించడం అసాధ్యమయ్యేటటువంటి పనిలాగా గోచరిస్తా ఉంది. ఇప్పుడు ఆ నీళ్లు ఎవరు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే దివంగత నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారో వచ్చి ఆ కట్టడాల మీద నీళ్లు పోయిలా, ప్రకృతి పరంగా అక్కడ చేరుకున్నటువంటి నీరవి ఆ ప్రాంతం నిర్మాణాలకు యోగ్యం కాదు అని చెప్పేటటువంటి సంకేతం, అది దృశ్యం. అది అలాంటి దాన్ని కూడా నాశనం చేశారు, రాజధానిని నాశనం చేశారని చెప్పగలిగినటువంటి సమర్థుడు చంద్రబాబు నాయుడు గారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున చేయలేని మోయలేని భారాన్ని నెత్తికెత్తుకున్నాడు. అసంబద్ధమైనటువంటి హామీలను ఇచ్చారు, ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేడు. అటు పోలవరం నిర్మించలేరు, ఇటు అమరావతి ముందుకు నడవదు, ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏమీ చేయలేరు. కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయాలంటే ఈ రోజున అసైన్ ల్యాండ్ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి గారి హక్కులు కల్పించినటువంటి ఈ భూములు ఏమైతే ఉన్నాయో ఆ భూములను ఆ దళితులు అమ్మేసుకుంటున్నారంటూ శీర్షిక పెట్టి విషాన్నంతా కక్కేస్తా ఉంది ఈనాడు. అమ్మేసుకునేటటువంటి స్వేచ్ఛ లేదు అనేది అంతకుముందు ఏమి లేదు. 1954 ముందు లేదు. 1954లో మరి ఎవరో వాళ్ళు కూడా మంచిగా చేస్తుంటారు, అన్యాక్రాంతం కాకూడదు అంటే ఒక దళితుడి దగ్గర దౌర్జన్యంగా భూమిని లాగేసుకొని నేనేం ఊరకు తీసుకోలేదు, వాడి దగ్గర కొనుక్కున్నానని చెప్పేటటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో తిరిగి ఎప్పుడైనా సరే ప్రభుత్వం మళ్ళీ స్వాధీనం చేసుకోవచ్చు అనేది బహుశా ఆ రోజుల్లో దళితుల క్షేమాన్ని గుర్తుపెట్టుకొని పెట్టుంటారు. కానీ దళితులు వాళ్ళ పిల్లల పెళ్లిళ్లకో పిల్లల చదువులకో లేదన్నా ఒక ఇల్లు నిర్మించుకోవడానికో వాళ్ళు సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి భూమిని అమ్ముకోవాలంటే అది పట్టా భూమి కాదు, అసైన్డ్ ల్యాండ్ అని చెప్పేసి మామూలుగా ఉన్నటువంటి ధరకి 10వ వంతో లేకపోతే 1/4 మాత్రమే బాగా పంటకు పనికి వచ్చే భూమి కానీ అయితే 1/4 ఇస్తారు. అంటే 100 రూపాయలు ఖరీదు ఉంటే 25 రూపాయలకు వదులుకోవాలి. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి లేకుండా పేదవాడు కూడా తలెత్తుకునే విధంగా పేదవాడు తన ఆస్తిలాగా చూసుకొని గర్వపడేలాగా మరి 70 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి, ఏ ప్రభుత్వం చేయనటువంటి గొప్ప సంస్కరణను జగన్మోహన్ రెడ్డి గారు చేసి పేదలకు దళితులకు ఆస్తిగా ఇస్తే దానిని తప్పుపడుతూ మరి బహుశా అందుకేనేమో ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కూడా వాళ్ళు రద్దు చేయడానికి పూనుకున్నది. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా ప్రభుత్వమే ఈ భూములన్నిటికీ భద్రత కల్పిస్తా ఉంది. ఆ యొక్క భూ యజమాని దగ్గర నుంచి ఎవరు కూడా ఆ భూమిని లాక్కోలేరు. ఇప్పుడు ఆ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశారు. అదేవిధంగా ఈ రోజున దళితుల భూముల మీద కన్ను వేశారు. వీళ్ళు ఎక్కడో బాగుపడిపోతున్నారు, వీళ్ళు ఎక్కడో బతికిపోతా ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు అయిపోతా ఉన్నారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు పరిపాలన చేసుకుంటా ఉన్నారు అని చెప్పేసి 2016లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న రోజుల్లో దాదాపు 2,06,171 ఎకరాలకి చుక్కల భూములు ముద్ర వేసి పారేశారు.
1954కు ముందు ఉన్నటువంటి భూములు కూడా చేర్చి పారేశాడు. మరి ఇలాంటివన్నింటిని కూడా ఎక్కడెక్కడ ఏ విధంగా ఉన్నాయి సమగ్రమైనటువంటి సర్వే చేయించి 27 లక్షల ఎకరాలపై, ఒకటి కాదు రెండు కాదండి, 27 లక్షల ఎకరాల మీద దాదాపు సుమారుగా భూమి లేని నిరుపేదలకు 15,21,160 మందికి జగన్మోహన్ రెడ్డి గారు సర్వ హక్కులు కల్పిస్తూ చట్టం చేస్తే దాని మీద ఏడుపు కొట్టు రాతలండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలని కాదని చెప్పలేరు. సంక్షేమ కార్యక్రమాలను ఎత్తేసేటటువంటి దమ్ము ధైర్యం చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సచివాలయ ఉద్యోగస్తుల్ని శాశ్వత ఉద్యోగస్తులుగా గుర్తిస్తారు. వారి సేవలతోనే, వాళ్ళ సహాయ సహకారాలతోనే 2 రోజుల్లో పెన్షన్లన్నీ పంచుతారు. ఆ 2 రోజుల్లో పెన్షన్లు పనిచేసి ఒక 70,000 మందికో 80,000 మందికో ఎగ్గొట్టేసి మీరు 2 రోజుల్లో రాలేదు అని చెప్పేసి తీసేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న మనిషి కాబట్టి 6 రోజులు ఉంచారు. ఏదైనా బయటికి వెళ్ళినా, ఏదైనా ఊరికి వెళ్ళినా సరే తర్వాత అయినా తీసుకునే విధంగా. ఇప్పుడు 2 రోజుల్లో ఖతం. అదేవిధంగా ఈ భూముల విషయంలో ఇంత ఏడుపు కొట్టు రాతలు ఎందుకు? ఈనాడు వారు, రామోజీరావు గారు దివంగతులైన తర్వాత ఏదో కొంత మార్పు వస్తుందిలే అనుకుంటే వీళ్ళు మరి రామోజీరావు గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ పేదలపై అక్కస్సును వెళ్ళగక్కటాన్ని ముఖ్యంగా మనలాంటి వాళ్ళందరం ఖండించాలి. అసైన్ ల్యాండ్స్ మీద హక్కులు కలిగించి సగర్వంగా ఉన్నారు. ఏదైతే వాళ్ళ పట్టాలు పొందిన తర్వాత మార్కెట్ ధర ఎంత ఉంటే అంతకు అమ్ముకునేటటువంటి హక్కు వాళ్ళకి కలగాలి. మరి వాళ్ళకి హక్కులు కల్పించడం అంటే అదే కదా. వాళ్ళ హక్కులను కాలరాసేటటువంటి ఈ దుర్మార్గపు ప్రభుత్వపు చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ, మానవతావాదులందరూ ఖండించాలని మనవి చేసుకుంటూ ఉన్నా. నమస్తే, మీ మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి.